కువైట్లో ఉన్న భారతీయులకు శుభవార్త. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యూసఫ్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు. అలాగే ఇక్కడ తూకం వేసి సామాన్లు ఎలా తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర అలాగే తూకం వేసి ఇస్తారు. ఎయిర్ కార్గో మరియు సీ కార్గో కలదు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో అలాగే ముస్లిం కానివారు ఎవరైతే ఉన్నారో రంజాన్ నెలలో మాత్రం ఉపవాసాల సమయాలలో దయచేసి బయట ఇలా చేయకండి. ముస్లిం ఏతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందువులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో దయచేసి రంజాన్ నెలలో ఉపవాసాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క నెల మొత్తం మనం చూసుకుంటే బయటికి వచ్చినప్పుడు తినడం కానీ తాగడం కానీ ఏమీ చేయకూడదు. ఒకవేళ మనం బయటికి ఏదైనా పని మీద వచ్చినప్పుడు ఎండకో లేకపోతే దాహం వేసో నీళ్లు తాగుతూ ఉంటే కానీ కువైట్ చట్టాల ప్రకారం కూడా అది నేరం అవుతూ ఉందన్న. గతంలో కూడా కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది, రంజాన్ ఉపవాసాల సమయంలో బహిరంగ ప్రదేశాలలో తినడం కానీ తాగడం కానీ నిషేధించామని చెప్పేసి కువైట్ లో ఉన్న ప్రవాసులు సహకరించాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ గతంలో ప్రకటించింది. కువైట్ కు కొత్తగా వచ్చిన వారు అలాగే కువైట్ లో ఉన్న వారికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అలాగే కువైట్ లో ఉన్న హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్ లో మామూలుగా అయితే ఉపవాసాలు అయితే ఉండరు, ముస్లిం సోదరులు ఉంటారు. కాబట్టి ఒకవేళ మీ యొక్క యజమాని మంచివాడైతే కానీ మీకు రంజాన్ నెలలో కూడా అయితే మీకు భోజనం అయితే పెడతారు. కొన్ని ఇళ్లల్లో అయితే పెట్టరు, కొన్ని చోట్ల అయితే పెట్టారన్నమాట. అలాగే మీరు బయటికి ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు వంట సామాన్ల కోసము జమ్మియాకు లేకపోతే ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు మనకు నీళ్ళైతే దాహం వేస్తూ ఉంటుంది. అటువంటప్పుడు మీరు ఏం చేయాలంటే కానీ మీ వెంట ఒక నీళ్ల బాటిల్ అయితే తీసుకుని వెళ్ళండి. ఎవరు చూడనప్పుడు మాత్రమే తాగండి. ఒకవేళ ఎవరైనా చూసినప్పుడు మన మీద దాడి చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక రంజాన్ నెలలో నాకు ఇది ఎదురైంది కాబట్టి మీకు చెబుతూ ఉన్నాను. నేను బయట డ్యూటీకి వెళ్లి వచ్చిన తర్వాత నా యొక్క రూమ్ లో నీళ్లు లేవు, నేను నీళ్లు కూడా తాగలేదన్నమాట. అలాగే నీళ్లు బయట ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా, ఆ యొక్క ఫ్రిడ్జ్ లో పట్టుకునేటప్పుడైతే ఒక కువైటీ చూసైతే నన్నైతే తిట్టడం జరిగింది. నీకు బుద్ధి ఉందా లేదా, రంజాన్ నెలలో ఇలా బహిరంగంగా నీళ్లు పట్టుకుంటావా ఫ్రిడ్జ్ల దగ్గరికి వచ్చి, ముందుగానే నువ్వు నీ యొక్క రూమ్ లో పెట్టుకునేది తెలియదని చెప్పేసి నోటుకొచ్చినట్టయితే బూతులు కూడా తిట్టడం జరిగింది. కాబట్టి ఇటువంటివి ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు మీ యొక్క రూమ్ లోనే ముందుగా నీళ్లు నిల్వ చేసుకోండి. అలాగే తిండి మీకు ఎవరైనా ఇంట్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ముందే చెప్పేసి రంజాన్ నెల కాబట్టి ముందుగానే మీ యొక్క ఫుడ్ కు సంబంధించి ఫుడ్ కూడా మీరైతే ముందుగానే తీసి పెట్టుకోండి. ఎందుకంటే తెల్లవారుజామున వాళ్ళు ఎలాగైనా వంటలు చేస్తారు. వంటలు చేసిన తర్వాత కువైట్ యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తిని వెళ్లి నిద్రపోతారు. కాబట్టి నిద్రపోయిన తర్వాత మిగిలిన ఆహారం అయితే మీరు తీసుకొని సాయంత్రం వరకు అయితే మీరు తినవలసి ఉంటుంది. ఒకవేళ మంచి ఇల్లు అయినా సరే, ఒకవేళ మీకు మంచి యజమాని ఉంటే కానీ ఆ యొక్క యజమాని చెప్తాడనమాట, ఇంట్లో పని చేసే వారికి కానీ లేకపోతే వంట మనిషికి చెప్తాడనమాట, మాతో మీకు సంబంధం లేదు, మీరైతే వండుకొని తినండి అని చెప్పేసి. అన్ని చోట్ల ఇలా అయితే ఉండదు. కానీ కువైట్ చట్టాల ప్రకారం మనం చూసుకుంటే కువైట్ లోని బహిరంగ ప్రదేశాలలో నీళ్లు తాగడం కానీ ఫుడ్ తినడం కానీ నిషేధం ఉంది. కాబట్టి అందరూ ఈ యొక్క విషయాన్ని గమనించండి అన్న. కొన్ని సందర్భాలలో మన పైన దాడి చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు కదా, కొందరు మంచి వాళ్ళు ఉంటారు, కొందరు చెడ్డవాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.